కిడ్నీలు బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు మన ముందున్న మార్గాలు రెండు. అవి ఒకటి డయాలసిస్, రెండోది కిడ్నీ మార్పిడి ఆపరేషన్. కిడ్నీ దాతలు దొరికేంత వరకు వారానికి 1-2 సార్లైనా డయాలసిస్ చేయించుకుంటూ ఉండాలి. అయితే ప్రాణాధారమైన ఈ డయాలసిస్ గురించి మనలో చాలామందిలో చాలా రకాల నమ్మకాలే ఉన్నాయి. డయాలసిస్ ప్రాణాంతకమని, ఒకసారి మొదలు పెడితే మధ్యలో ఆపకూడదని, దుష్ఫలితాలు ఎక్కువని, ఇలా ఎన్నో రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. మరి ఈ నమ్మకాల్లో నిజమెంత? డయాలసిస్ గురించిన నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డయాలసిస్ ప్రాణాంతకమనే నమ్మకం నిజమేనా? డయాలసిస్ అనేది ప్రాణం పోసేదే కానీ ప్రాణం తీసేది కాదు. డయాలసిస్ అనేది మీ యొక్క శరీరాన్ని శుభ్రపరిచి కిడ్నీ యొక్క పనితనం అవసరం మీకు లేకుండా చేసి కిడ్నీకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ వ్యవస్థగా మన శరీరం మనకు కావాలనుకుంటున్నప్పుడు మనకి డయాలసిస్ అనేది తోడ్పడుతుంది. కాకపోతే ఈ చిన్న విషయాన్ని చాలామంది గుర్తించకుండా డయాలసిస్ అనేది ఒక చికిత్స వాళ్ళ కష్టమవుతుందేమో అని అనుకుంటూ ఉంటారు. డయాలసిస్ ఎప్పుడు చేస్తారు? నిజానికి కేవలం ఒక నెంబర్ ద్వారా క్రియాటిన్ ఒక 6, 7, 8, 9 ఉందో అని చెప్పి తీసుకోము. చాలామంది 3-4 దగ్గర డయాలసిస్ చేసుకునే వాళ్ళు కూడా అమాయకంగా చేసుకుంటూ ఉంటారు. అది ప్రత్యామ్నాయ పరిస్థితులు లేక ఇంకో కష్టసాధ్యమైన పరిస్థితుల్లో వాళ్ళకి డాక్టర్లు అడ్వైస్ చేస్తూ ఉంటారు, తీసుకుంటారు. కానీ సాధారణంగా ఏ నెంబర్ దగ్గర మనం డయాలసిస్ చేస్తామని చాలామందికి చెప్పడం సాధ్యం కాదు. సుమారు 9-10 దగ్గర చేయవచ్చు, లేదా 9-10 దగ్గర కూడా మీరు ఆగిపోయి కూడా ఉండిపోవచ్చు చాలా వరకు డయాలసిస్ అవసరం లేకుండా. కానీ చాలామంది క్రియాటినిన్ ఆధారంగా మాత్రమే డాక్టర్లు డయాలసిస్ అడ్వైస్ చేస్తారు అనుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది చాలా తప్పు. క్రియాటినిన్ ఆధారంగా మాత్రమే మనం డయాలసిస్ అడ్వైస్ చేయడం అంటూ జరగదు. అయితే క్రియాటినిన్ ఒక నెంబర్ ఉన్నప్పుడు శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల ఆధారంగా మనం చెప్పాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో క్రియాటినిన్ చాలా ఏళ్లుగా వాళ్ళకి 7, 8 అలాగే ఉంటుంది. ఒక 2-3 సంవత్సరాలుగా 8, 9 అలాగే ఉంటుంది. కానీ శరీరంలో వచ్చిన మార్పులు, ముఖ్యంగా శరీరం పైన దురదలాగా బాగా ఉందనుకోండి, బాగా వాళ్ళకి శరీరం అంతా కూడా దురదగా అనిపిస్తోంది, రాత్రి మోళ్ళు వాళ్ళు అదే పనిగా దురదతో కష్టపడిపోతున్నారు అనుకున్నప్పుడు మనం డయాలసిస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ డయాలసిస్ మాత్రమే. ఆ రకమైన చెడు పదార్థాలు చర్మం పైన పేరుకుపోయి చర్మంలో దురద లాంటి ఒక భావన కలిగజేస్తాయి. కాబట్టి దాన్ని తొలగించాలనుకుంటే కేవలం డయాలసిస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మనం డయాలసిస్ చేసుకుంటాం. ఇలాంటి రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకొని మనం డయాలసిస్ చేస్తాం తప్ప కేవలం ఒక నెంబర్ ఆధారంగా చెప్పము. డయాలసిస్తో ఆకలి మందగిస్తుందా? నాకు డయాలసిస్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాతే నాకు ఆకలి తగినట్టుగా అనిపిస్తోంది, డయాలసిస్ కూడా మొదలుపెట్టిన తర్వాత నాకు ఇదవుతోంది అదవుతోంది అని చెప్తూ ఉంటారు. నిజానికి అలా ఎప్పటికీ జరగదు. కాకపోతే డయాలసిస్ చేసుకునే విధానం చాలామంది సరిగ్గా పాటించరు. నిజానికి భారతదేశంలో చాలా సందర్భాల్లో మూలమూలలో జరుగుతున్న డయాలసిస్ విధానాలు చాలా వరకు బాగా జరగటం లేదు, దురదృష్టవశాత్తు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి దాకా పేషెంట్స్ లాక్కొస్తున్నారు. అంటే ఒక రకమైన ఎమర్జెన్సీని సృష్టించుకుంటున్నారు. చాలా సిక్ అయిపోయిన తర్వాత, శారీరకంగా బాగా పాడైపోయిన తర్వాత అప్పటికప్పుడు అనుకోని కాంప్లికేషన్స్తో వెళ్తున్నారు. సాధారణంగా మీకు ఆకలి బాగా తగ్గిపోవడము, ఆయాసంలాగా అనిపించడము, నీరసంగా అనిపించడము, వాంతులు అయిపోతూ ఉండడము, చలి లాంటి జ్వరం లాంటి ఒక రకమైన అనుభూతి కలగడము, అలాగే చాలా నీరసంగా ఉండడం, ఒక రకమైన నిస్త్రాణగా అనిపించడము, శరీరం ఏదో తప్పిపోతోంది, శరీరం వడలిపోతోంది అని చెప్పి ఒక భావన కలగడము, ఇటువంటి భావనలప్పుడు మనం డయాలసిస్కి వెళ్తూ ఉంటాం. మూత్రం బాగా వస్తే కిడ్నీ ఆరోగ్యంగా ఉన్నట్లేనా? మాకు యూరిన్లో ఎటువంటి మార్పు ఏమీ లేదు. యూరిన్ క్వాంటిటీ మనకు బాగానే వస్తుంది. నేను కూడా బాగానే తింటున్నాను, తిరుగుతున్నాను. కేవలం 9, 10 క్రియాటిన్ చూసేసి మేము డయాలసిస్ చేసేసుకోవాలని అడుగుతూ ఉంటారు. నిజమే, ఆ 9, 10 క్రియాటిన్ ఆధారంగా మనం డయాలసిస్ ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ యూరిన్ బాగా వస్తుంది కాబట్టి నా కిడ్నీ బాగుంది, నేను బాగున్నానని చెప్పేవాళ్ళు రోజు ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే కిడ్నీ 100% పాడైపోయిన తర్వాత కూడా యూరిన్ బాగానే వస్తుంది. నిజానికి మీరు డయాలసిస్లోకి వచ్చిన తర్వాత కూడా యూరిన్ బాగానే వస్తుంటుంది. కేవలం యూరిన్ యొక్క క్వాంటిటీ ఆధారంగా, అంటే మీరు 1 లేదా 2 లీటర్ల మూత్రం పోయగలుగుతున్నారు కాబట్టి మనం డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకోవడం కూడా చాలా తప్పు. మూత్ర రూపంలో మీకు కనపడుతున్నది కేవలం మనం తాగిన మంచినీళ్ళలో ఒక భాగమే తప్ప విష పదార్థాలు, చెడు పదార్థాలు కావు. ఆ పదార్థాలన్నీ కూడా మన శరీరంలో పేరుకుపోతున్నాయి. అంతర్భాగంగా రకరకాల అవయవాల మీద దుష్ప్రభావం చూపించి అవి పాడైపోయేలా చేస్తున్నాయి. అలాగే యూరిన్ బాగా వస్తోంది కాబట్టి నేను డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకోవడం కూడా చాలా తప్పు. డయాలసిస్కు ప్రత్యామ్నాయాలేంటి? చాలామంది అనేక ప్రత్యామ్నాయ వైద్య విధానాలలో ఉన్నటువంటి పద్ధతులు అవలంబించేసి ఏదో విధంగా బాగు చేయాలనుకుంటూ ఉంటారు. చాలామంది సలహాలు తీసుకొని మేము ఫలానా మందులు తీసుకుంటున్నాము, ఫలానా వాళ్ళు అది చెప్తున్నారు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి మేము డయాలసిస్ అవసరం లేకుండా ఆ మందు బాగుంటుందేమో చెప్పి మేము తీసుకున్నాను అనుకుంటూ ఉంటారు. నిజానికి శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించినప్పుడు అటువంటి వ్యవస్థ ఏర్పడడం అనేది చాలా వరకు అసాధ్యము. మనిషి ఒక సహజత్వానికి దగ్గరగా ఉన్న ఒక పరిస్థితిని సృష్టించగలుగుతాడు. కానీ పూర్తిగా ప్రత్యామ్నాయంగా, ఒక శాస్త్రీయంగా కేవలం సహజత్వాన్ని తిరిగి ఇంకొక సహజత్వాన్ని తయారు చేయడం అనేది సాధ్యం కాదు.
పాడైపోయిన కిడ్నీని ఏ రకమైన మందుతో కానీ మంచిగా చేయడం అనేది సాధ్యం కాదు. ఈ చిన్న విషయాన్ని చాలామంది గుర్తించలేకపోతారు. ఒక కిడ్నీ పాడైతే డయాలసిస్ అవసరం లేదా? నిజానికి డయాలసిస్ అనేది 2 కిడ్నీలు పాడైపోతేనే మనం చేస్తాము. ఒక కిడ్నీ పాడైపోతే నిజానికి అవసరం ఉండదు. ఒక కిడ్నీ పాడైపోతే మనం దాని పని పక్క పెట్టేస్తాం. మనిషికి అదృష్టవశాత్తు 2 కిడ్నీలు ఉన్నాయి. ఎందుకనంటే బహుశా 2 కిడ్నీలు పాడైపోయినప్పుడు మాత్రం మనం డయాలసిస్ చేసుకోవచ్చు. ఒక కిడ్నీ ఒకవేళ పొరపాటున పాడైపోయినా ఇంకో కిడ్నీతో మనం జీవించవచ్చు అని చెప్పి దాని అర్థం. 2 కిడ్నీలు పాడైపోయిన తర్వాత మాత్రం మనకి డయాలసిస్ యొక్క అవసరం ఉంటుంది. ఒకసారి డయాలసిస్ మొదలు పెడితే ఆపకూడదా? ఒకసారి జీవితంలో డయాలసిస్ మొదలు పెట్టేస్తే ఇక ఎప్పటికీ డయాలసిస్ మాత్రమే చేసుకోవాలి, ఇంకో పద్ధతి లేదు అనుకోవడం అనేది చాలా వరకు తప్పు. డయాలసిస్ కొన్ని సందర్భాల్లో మేము ఆపగలుగుతాం, కాకపోతే పరిస్థితుల రీత్యా. డయాలసిస్తో క్రియాటిన్ తగ్గుతుందా? కిడ్నీల ఆరోగ్యం మెరుగవుతుందా? మీరు డయాలసిస్ చేసుకోవడం ద్వారా కేవలం క్రియాటిన్ నార్మల్ కావాల్సిన అవసరం లేదు. క్రియాటిన్ అనే పదార్థం శరీరంలోని రకరకాల జీవ ప్రక్రియల ద్వారా కండరాల ద్వారా తయారవుతూ ఉంటుంది. మీరు కేవలం డయాలసిస్ మొదలుపెట్టేంత మాత్రాన కాసింత పదార్థం రక్తంలో ఎప్పటిదాకా తయారై ఏదైతే ఉందో అది తీసివేయబడుతుంది. కానీ మన శరీరంలో నిరంతరాయంగా జీవరసాయన ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. మన కండరాలను కదలికలు చేయాల్సిందే, తప్పకుండా మనం కదలాల్సిందే. కాబట్టి తప్పనిసరిగా ఈ పదార్థం కూడా తయారవుతూనే ఉంటుంది. కాబట్టి కేవలం డయాలసిస్లో మనం కొంచెం క్రియాటిన్ తీసేస్తాం, కానీ దాని తయారీని ఆపం. కాబట్టి క్రియాటిన్ తయారవుతూనే ఉంటుంది. డయాలసిస్ ఆపిన కొద్ది నిమిషాల్లో కొన్ని గంటల్లో తిరిగి మనకు రక్తంలో క్రియాటిన్ కనబడుతూ ఉంటుంది. నిజానికి క్రియాటిన్ అనే పదార్థాన్ని చాలా గొప్పగా చూడాల్సిన అవసరం లేదు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ అందరూ కూడా క్రియాటిన్ అనే పదార్థంలో రకరకాల మార్పులు, శారీరకంగా జరుగుతున్నటువంటి జీవ ప్రక్రియ ఆధారంగా జరుగుతున్నటువంటి మార్పుల వల్ల కూడా అవి పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. వాటి పెరుగుదల తగ్గుదల ఆధారంగానే మనం కిడ్నీ యొక్క పనితనాన్ని మనం నిర్దేశించి ఇది ఇలా ఉంది అలా ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. అది పెరిగింది కాబట్టి కిడ్నీ మరింత వేగంగా పాడైపోయిందనో, తగ్గింది కాబట్టి కాసింత కిడ్నీ ఇంప్రూవ్ అయింది అనుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి హెచ్చుతగ్గులు సహజంగా మన శరీరంలో ప్రతిరోజు ప్రతి పూట కూడా జరుగుతూ ఉంటాయి. ఆ కాసింత చిన్న నెంబర్లకి మనం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది పేషెంట్స్ ఆ చిన్న నెంబర్లు కొంచెం పెరగగానే వాళ్ళు మళ్ళీ భయపడడం, కొంచెం తగ్గగానే అమ్మాయి ఆ కిడ్నీ బాగవుతుందేమో ఆనందపడడం చేస్తూ ఉంటారు. అటువంటి నెంబర్లకి ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. క్రియాటిన్ అనే పదార్థము సహజంగా మన శరీరంలో కండరాలలో చేస్తున్నటువంటి అనేక జీవ ప్రక్రియల వల్ల తయారవుతూ ఉంటుంది. అది సహజంగా కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయి మూత్రంలో బయటకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ సరిగ్గా పనిచేయటం లేదో రక్తంలో పెరుగుతుంది. కిడ్నీ పూర్తిగా పాడైనప్పటికీ కూడా టెంపరీగా పాడైపోయినప్పుడు తిరిగి బాగా అయ్యే గుణం, అద్భుతమైన శక్తి కిడ్నీలో అంతర్లీనంగానే ఉంది. మనం దాన్ని సృష్టించుకోక్కర్లేదు. ఉదాహరణకి కొన్ని పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా కిడ్నీ టెంపరీగా పాడైపోతుంది. కానీ ఆ తర్వాత మనం 1-2 సెషన్లు డయాలసిస్ చేసుకోవడము, లేదా వాటిని అలా చూస్తూ ఉండడం ద్వారా కూడా 1-2-3 వారాల్లో పూర్తిగా తిరిగి నయమైపోయి నార్మల్ అయిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితి మన కిడ్నీ పాడైపోయిందని చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికైనా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కిడ్నీ సహజంగా కొంచెం బలహీనంగా ఉందని, కాబట్టి వాళ్ళు అనవసరంగా పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇటువంటి మందులు వేసుకోవడం కానీ చేయకూడదని చెప్పి దాని అర్థం.